హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ ఆర్కువెలర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మిత్రుడు అడగడం జరిగిందండి, అన్న మనకు బెస్ట్ కంపెనీ రేకుల గురించి చెప్పండి అన్న అని అడిగాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు యొక్క ఐరన్ హార్డ్వేర్ షాప్ రావడం జరిగిందండి. మరి ఈ వీడియోలోని మీకు ఒక బెస్ట్ కంపెనీ రేకులు అండి, ఒక 3 కంపెనీ రేకుల గురించి నేను వివరిస్తానండి, వాటి ధర గురించి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క రేకులు వచ్చేసి టాటా బ్లూ స్కోప్ స్టీల్. ఒక రేకులు 100% గ్యారంటీ జింక్ అల్యూమినియం కోటింగ్తో వస్తాయండి. బ్రాండ్ ఆఫ్ ద డికోడెడ్ 2022 అంటే 2022 మోడల్ రేకులు అండి. రేకుల పైన ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ పైన మనకు చూసుకుంటే అథెంటికేట్ టాటా బ్లూ స్కోప్ స్టీల్ ప్రోడక్ట్, స్కాన్ టు వెరిఫై అథెంటిక్ సిటీ. ఈ యొక్క క్యూఆర్ కోడ్ మనం స్కాన్ అయితే మనకు ఒక టాటా బ్రాండ్ మనకు లోగో వస్తుందండి. హై స్ట్రెంగ్త్, అధిక బలం, బెటర్ పర్ఫార్మెన్స్, మెరుగైన పనితీరు, కూలర్ ఇన్సైడ్, లోపల చల్లని. ఈ యొక్క రేకుల పైన కంపెనీ వాళ్ళైతే వార్నింగ్, రిమూవ్ ద గాడ్ ఫిల్మ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద షీట్. ఈ యొక్క రేకులు మనం ఫిట్ చేసిన తర్వాత కవర్ అనేది తీసేయాలని అయితే ఈ రేకుల పైన ఉందండి. అయితే మనం రేకులు ఫిట్ చేసే ముందే కవర్ అనేది తీసేయాలండి. తీసేయడం వల్ల కవర్ మనకు ఈ రేకులు మనకు లైఫ్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే మనకు ఈ రేకుల పైన మనకు కవర్ అనేది హెయిర్ వచ్చిందండి. ఇలా మనకు కవర్ ఉంచడం వల్ల మనకు వర్షాకాలం వాటర్ అనేది ఆగడం వల్ల, లేదా మనకు కచ్చరా ఏదన్నా ఆగి రేకుల పైన మనకు రేకులు అనేది తొందరగా తగ్గొచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి కవర్ చేయడం వల్ల మనకు రేకులు అనేది ఎక్కువ లైఫ్ అవుతాయండి. 0.47 mm ఒక రేకు మందం. ఈ యొక్క రేకు వెడల్పు అయితే 300 ఫీట్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 200 రూపాయలు పడుతుంది. 10 ఫీట్ల పొడుగు గల రేకు వచ్చేసి 2000 రూపాయలు పడుతుందండి. ఇది టాటా డ్యూరేషన్ రేకులు అండి. రేకులు వచ్చేసి JSW ప్రగతి ప్లస్ రేకులు అండి. ఫ్రెండ్స్, ఈ యొక్క రేకులు వచ్చేసి JSW ప్రగతి ప్లస్ రేకు మందం 0.50 mm. ఈ యొక్క రేకు AZ70తో వస్తుంది, ISO మార్క్తో. ఈ రేకు మనకు AZ70తో వస్తుందండి. ఏంటి అల్యూమినియం, 2 జింక్ కోటింగ్ అండి. 70 అనేది మనకు ఈ అల్యూమినియం జింక్ కోటింగ్ పర్సెంటేజ్ అండి. ఈ యొక్క రేకు మందం వచ్చేసి 0.50 mm. ఒక రేకు వెడల్పు 300 ఫీట్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి ఒక ఫీట్కు 160 రూపాయలు పడుతుందండి. 10 ఫీట్ల రేకు వచ్చేసి 600 రూపాయలు పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి JSW కలర్ ప్లస్ AZ150 రేకుల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క రేక్ వచ్చేసి JSW కలర్ ప్లస్ AZ150 రేకులు అండి. ఈ రేకు వచ్చేసి JSW కలర్ అండ్ ప్లస్ రేకు మందం 0.50 mm. ఒక రేకు AZ150తో వస్తుంది, ISO మార్క్తో. మనకు AZ అంటే ఏంటి అల్యూమినియం, 2 జింక్ కోటింగ్ అండి. మనకు 150 అనే పర్సెంటేజ్ అండి. 150 AZ150 ఉంది కాబట్టి అల్యూమినియం జింక్ కోటింగ్ శాతం అనేది మనకు ఈ రేకులు మనకు ఎక్కువ లైఫ్ అవుతాయండి. ఒక రేకు మందం 0.50 mm. ఒక రేకు వెడల్పు 300 ఫీట్లు అయితే ఉందండి ఫ్రెండ్స్. ఒక రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 170 రూపాయలు పడుతుందండి. 10 ఫీట్ల రేకు వచ్చేసి 1700 రూపాయలు పడుతుందండి ఫ్రెండ్స్. మనకు రేకుల ధర బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది. మనకు కలర్ ప్లస్ రేక్ అనేది మనకు జింక్ అల్యూమినియం శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లైఫ్ ఎక్కువ అవుతుంది కదా. టాటా బ్లూ స్కోప్ స్టీల్ కూడా మనకు బెస్ట్ రేకులు అండి. ఇవి కూడా మనకి ఇందులో డ్యూరేషన్ రేక్. ఇది టాటా బ్లూ స్కోప్ స్టీల్ రేకులో మనకు ఇన్ఫినిటీగా ఉంటుంది. ఏ రేకు బాగుంటుందండి. అయితే మనకు ధర బట్టి క్వాలిటీ ఉంటుందండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో జగిత్యాల నుండి చేస్తున్నాను అండి. ఏరియా బట్టి రేట్లు అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు అండి. అయినప్పటికీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చేయడం జరుగుతుందండి. మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను 2024 జూలై 11వ తారీఖు చేస్తున్నాను అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అందరికీ చాలా షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.